జరిగిన సంఘటన అంతా వివరించారా మీరు? వివరించాను సార్. అప్పుడు దానికి ఏం చేశారంటే మామూలు చెప్తాను. ఫస్ట్ తీసుకొచ్చారు మన దాన్ని కొట్టేస్తుంటే పక్కన పోలీసు వాళ్ళు అతియానో ఎవరో ఉన్నారు. వాళ్ళు పట్టుకుని నన్ను పక్క లాక్కొచ్చారు. పక్క లాక్కొచ్చిన తర్వాత ఎవరు పోలీసులు అని చెప్పారు, వచ్చారు, నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చి మొహం అన్ని కడిగించారు. నన్ను కడిగి స్టేషన్ తీసుకొచ్చారు. స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నీకు ఎందుకు రోడ్డు తోలా నీకు అది అని చెప్పి ఎస్ఐ గారు తిట్టారు. సరే నాదే తప్ప అని చెప్పి అన్నాను. అక్కడ అయిపోయిన తర్వాత నువ్వు ఎలా ఏం జరిగిందని చెప్పి సీఏ గారు అడిగారు. సీఏ గారు అడిగితే నేను మాట్లాడాను. ఇలా నేను మా ముగ్గురు స్నేహితులతో కలిసి పెళ్లికి జరిగాను. పెళ్ళిలో ఈయన వచ్చాడు. ఈయన వచ్చి కారు దిగుతున్న టైంలో నేను వెనకాల మేడం గారు ఉందని చూసుకోకుండా నేను కాపుల్లో చెరకుంటే అయ్యింది మనకి దరిద్రం పట్టింది. ఒక తిట్టు పక్కలు జరుగుతుంది. అదేంటి మా బుద్ధి కూడా తిరుగుతూనే తిట్లా. ఇది ఎక్కడికి వెళ్దాం మనం తిరుగుతున్నారు సిగ్గుగా ఉందని చెప్పి అన్నది. వెళ్ళిపోయే పక్కకి మేడం గారు నన్ను చూశారు. చూసి ఆ సంగతి నేను చూడన్నాను. నేను పక్కకు వచ్చేసాను. తర్వాత నేను ఫోన్ చేద్దాంలే టైం అయిపోతుందని చెప్పి నేను వెళ్ళిపోయి ఫోన్ చేస్తుంటే ఒకడు వచ్చి బాగా ఫోన్ చేసి బయటికి రాని సంగతి మాట్లాడుకుందాం అన్నాడు. నా చేత వస్తానన్నా అయిపోయిన తర్వాత ఎవరో వచ్చారు పక్కన ఎనభై లాగారు. ఒకడు లాగి ఒకడు పెట్టిన కొట్టాడు. వాడేమో వచ్చి గుద్దాడు. ఇక్కడ అయిపోయింది. కింద పడేసాను. నన్ను కింద పడేసి భోజనం చేస్తున్నాను. చెయ్యి కూడా తాగలే. ఇంకా చెయ్యి కూడా కడగలేదు. కింద పడేసి కొట్టేశారు మొత్తం. ఒకడు వచ్చి ఒకడు వచ్చి కాలు మీద కొట్టాడు, ఒకటి చెయ్యి మీద కొట్టాడు, ఒకటి మొహం మీద కొట్టాడు, ఒకడు వచ్చి డొక్కలో కొట్టాడు, ఒకడు వచ్చి కొట్టాడు. ఆగని మాట్లాడదామంటే మాట్లాడు థియేటర్ మాట్లాడేది. మా వాళ్ళు నేను అంత తోడుగా నువ్వు అని చెప్పి నా మీద రివర్స్ అయ్యారు. ఆ పేర్లు అయితే నేను చెప్పదలుచుకున్నాను. నాకు అందరూ తెలుసు. ఆ తిరిగే వాళ్ళందరూ నాకు తెలుసు. పేర్లు అయితే నేను చెప్పదలుచుకోవాలి. పేర్లైతే నేను చెప్పదలుచుకోవాలి. నేను అది ఎవరో అందరూ తెలుసు. నేను తప్పుగా మాట్లాడాను. నాదే తప్పు అయిపోయిందని రాయించుకున్నారు స్టేషన్లో. జరిగింది మాత్రం శాసనసభ్యుడిని నేను అనడం తప్పు, నాదే తప్పు, పొలం పేరుతో తీసుకెళ్ళి ఎలక్షన్ టైంలో అని చెప్పి నా పేరు మీద రాశారు. నేను దీనికి క్షమాపణ కోరుతున్నాను. తప్పుగా నన్ను క్షమించండి అని చెప్పాను. ఇప్పుడు రాయి ఆయన చెప్పు కంప్లైంట్ రాసుకోండి. ఒక్క నిమిషం ఆ రాస్తున్నాడు. కంప్లైంట్ రాస్తాడు. ఏం పర్లేదు రాసిస్తాడు. చూడండి ఎలక్షన్ ఎలా చేస్తారంటే ఆ చేతిలో నుంచి ఇంకా బయటికి రావాలి చెప్పినట్టు